దేవుని మహాపరిశుద్ధ నామమునకు వందనములు. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరు క్షేమంగా ఉన్నారు. దేవుని కృపను బట్టి మరి ఒక రోజులకు మనం వచ్చి ఉన్నాము. ఆయన ఇచ్చిన ఈ ఆధిక్యతకి ఆయనకే కృతజ్ఞతలు. ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. మనం ప్రార్థన ఎక్కడున్నా ఏ విధంగా అయినా మనం ప్రార్థన చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోవాలని ఆ సమయం లేదని చాలా మంది చెప్తుంటారు. మేము పనులకు వెళ్తున్నాం, ఆ పనిలో ఉన్నాం, ఈ పనిలో లేకపోతే ఉద్యోగాలకు వెళ్తున్నాం, ప్రార్థన చేసుకునే సమయం లేదనుకోవచ్చు. చూడండి ప్రియులరా, మనం ఎక్కడున్నా కూడా ప్రార్థన చేసుకోవటానికి ఏ మాట ఉండదు. మన మనసులో ప్రభుతో మాట్లాడుకోవచ్చు. ప్రతిదినం కూడా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయనతో మనం కలిసి జీవించవచ్చు. మనం ఒక బైబిల్లో ఒకని చూసుకుంటున్నప్పుడు యోనా గ్రంథంలో యోనాను గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన చేప కడుపులో ఉండి ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి ఆయన నినివే పట్టణస్థుల స్థితి నా దృష్టికి ఘోరమైనదిగా ఉన్నది కనుక ఒక హెచ్చరిక చేయము, వారికి కష్టం రాకుండా మారమని చెప్పమని మరి ఆ యొక్క వార్తను యోనాతో పంపించినప్పుడు దేవుడు యోనాకు అది నచ్చలేదు. అది నచ్చకుండా తర్షీషుకు పోయే ఓడ ఎక్కి ఆయన మాటను ఎదిరించాడు. ఆయన మాటను ఎదిరించినప్పుడు ఆయనకు తెలుసు కదా, ప్రభు వారికి తెలియకుండా ఏమీ లేదు కదా. యెహోవా దేవుడు ఆ అలలు ఎక్కువ చేసేసి వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ ఒక్క ఓడని అంత అతలాకుతలం చేసినప్పుడు అందరు గమనించారు. ఎందుకు ఇలా అయిపోతుంది అని కనుక్కొని యోనా వల్లే ఇలా జరిగిందని తెలుసుకొని అతనే నా వల్లే ఈ తప్పు జరిగింది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని తన తప్పు తెలుసుకొని ప్రభువుకి ఎదురు తిరిగానని తెలుసుకొని ప్రభువే ఇదంతా చేశాడని గుర్తిరిగి అందులో పడవేయండి, సముద్రంలో ఎత్తివేయండి, నాకిక జీవితం లేదు అని నిశ్చయించుకొని ఎత్తివేసినప్పుడు ప్రభువారు ఆయన యొక్క బిడ్డని మరి అయిపోయింది అనుకున్నాడు. యోనా మొత్తం తన జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు మరలా అతనికి జీవితం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చేపకు ఆజ్ఞ ఇవ్వగా చేప విన్నది. చేపకు మాటలు రావు, లేకపోతే అది ఒక మనిషి కూడా కాదు. కానీ చేప ఆయన మాట విని ఆ యోనానికి 3 రోజులు మింగి కడుపులో పెట్టుకొని 3 రోజులు తర్వాత మరలా ఆ చేప కడుపులో ఉన్నప్పుడు అడుగు భాగానికి వెళ్ళినప్పుడు ఆ నాచులోకి వెళ్ళిపోయినప్పుడు సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి యోనా ప్రార్థిస్తున్నాడు. చేప కడుపులో ఉండి సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి యోనా స్వరం వినపడ్డది. అప్పుడు మరలా చేపకు ఆజ్ఞ ఇవ్వగా 3వ రోజున బయటకు అక్కి వేసినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా ఎక్కడైనా నువ్వు నిజమైన మారు మనసు పొంది నిజంగా మరి ప్రాధేయపడి నిజంగా నీ అంతరాత్మలో ఆయన స్తుతించి మరి ఆయన ఎడలను మారు మనసు పొంది నిజముగా ఒక కృతజ్ఞత కలిగిన భావంతో లేకపోతే నిజముగా ఆయన ఆశ్రయిస్తే నువ్వెక్కడుండి చేసినా నీ ప్రార్థన వింటాడు. అట్టి ప్రార్థన దేవుడు తప్పక విని సహాయం చేస్తాడు. చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన దేవుడు విన్న ప్రార్థన మన ప్రార్థన వినడా ఖచ్చితంగా వింటాడు. అట్టి ప్రార్థన మీరందరూ కూడా చేయండి. అటు దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.